ప్రవర్తించినా ఖచ్చితంగా ఎంత లీడర్ అయినా సరే చర్యలు తెలుగుదేశం పార్టీలో ఉంటాయి. దీంట్లో ఎలాంటి భేషజాలు ఉండవు, ఉపేక్షించే ప్రసక్తే లేదు. అది కొలికపూట అయినా కావచ్చు, లేదు కేసినేని చిన్ని అయినా కావచ్చు. దీనికి నిదర్శనమే మాకు గతంలో కూడా 2014 2019 అధికారంలో ఉన్నప్పుడు కానీ, అధికారంలో లేకుండా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కానీ పార్టీ లైన్ దాటి మాట్లాడితే ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు మారుపేరు. అంటే ఏం చేస్తారు సార్? సస్పెండ్ చేస్తారా? ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోతే ఖచ్చితంగా సస్పెన్షన్ అయితే ఉంటది. దాంట్లో ఎవరిని, ఇద్దరిని చేస్తారా, ఒకరిని చేస్తారా? ఇప్పుడు ఇద్దరి వివరణ తీసుకున్నారు. ఇద్దరి వివరణ చూసిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా వివరణ వాళ్ళ జరిగిన దానికి ఇచ్చినారంటే క్షమించి ఇంకొకసారి ఈ తప్పు జరగకూడదని చెప్తారు. వివరణ కరెక్ట్ గా లేదు అనుకుంటే ఖచ్చితంగా సస్పెండ్ అయితే చేస్తారు. దాన్ని చూసుకోండి. మరి మరొక రఘురామకృష్ణరాజు గారు అవుతారు. ఆయన ఒకటి చిన్న విషయం సార్, చిన్న విషయం. ఇందాక శ్రీకాంత్ ఏదో చెప్తా ఉన్నాడు, ఏది పడితే అది మాట్లాడేదానికి శ్రీకాంత్ స్థాయికి తగదది. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని సామరస్యంగా పరిష్కారం చేసుకుంటూ వెళ్తా ఉంది. ఈరోజు మీ నాయకుడు వచ్చి ఏం సాధించాడండి? ఇప్పుడు పరామర్శ కంటే ఎలా వెళ్ళాలి సార్? ఇప్పుడు పరామర్శకో లేదంటే ఎవరన్నా చనిపోయినప్పుడు ఎలా వెళ్తారు సార్? నలుగురు వెళ్తారు వాళ్ళ ఇంటికి. ఏమైనా ఎందుకు బాధపడుతున్నావు, నీ బాధ ఏంది, నువ్వేమైనా నీ బాధ ఉంటే నాకు చెప్పు, నేను పరిష్కరిస్తాను అని అడుగుతారు. బలపరీక్ష చేసేసి మీరు పోయేసి ఆల్రెడీ వరదలు కొట్టుకొని పోయిండే పొలాల్లో అంతా మీరు తొక్కేసి నాశనం చేసేసి వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వచ్చి మా నాయకుడు వచ్చినాడు, మమ్మల్ని కాపాడేదానికి వచ్చినాడు అంటే ఏం కాపాడేదానికి? ₹1 ఇచ్చాడా మీ జోబిలో నుండి? వరదలో నష్టపోయిన ₹1 ఇచ్చారా మీ జోబిలో నుండి? అన్నమయ్య డ్యామ్ కొట్టుకొని పోయి దాదాపు ఇప్పటికి 6 సంవత్సరాలు అయింది. మీరేం చెప్పారు? 2 సంవత్సరాల లోపల కంప్లీట్ చేస్తామన్నారు. ఒక ఇల్లు కట్టించారా? ఒక గేదె పోయినోడికి డబ్బు ఇచ్చాడా? పడవ మునిగినోడికి ఇందాక పెద్దలు చెప్పేశారు కాబట్టి నేను దాని జోలికి పోవడంలే. ఇన్ని చేస్తే మీరు ఏం చేశారు? ఊరికి ఏదంటే అది మాట్లాడుకోవడం కాదు. పలవనేరుకు వస్తారు. ఒకే సెకండ్ పలవనేరుకు వస్తారు. మామిడికాయ రైతులను పరామర్శించేదానికంటే పంటంతా అయిపోయిన తర్వాత మామిడికాయలు తీసుకొచ్చి రోడ్డు మీద పోసి తొక్కిస్తారు. వీళ్ళు వస్తే రోడ్డు మీదకి తలకాయనా నలగాయలే, మామిడికాయనా నలగారా, లేదు ఏదో ఒక కాయ నలిగితే తప్ప మనశ్శాంతి కలుగుతున్నది సార్. రైట్. సుజాత గారు వినిపిస్తుందా నా వాయిస్ మీకు? మీ పిఠాపురంలో కూడా ఏదో జరిగింది అని చెప్పేసి ఇందాక శ్రీకాంత్ గారు అన్నారు. ఒక్కోటి బయటకు వస్తా ఉన్నాయి. తిరువూరు వచ్చింది, శ్రీకాళహస్తి వచ్చింది, తర్వాత ఇంకోటి ఏదో నియోజకవర్గం చెప్పారు, తర్వాత పిఠాపురం అని అన్నారు. అయితే మనం అడుగుదాం అనుకున్నాం, టైం కూడా తక్కువ ఉంది. పిఠాపురంలో ఏముంది సార్? వీళ్ళు కోడిగుడ్డు మీద వెంట్రుకలు పేకాలని ఏదో ఒకటి, ఏమి జరగని చోట కూడా ఏదో ఒకటి ఎత్తి చూపించాలని, దాన్ని హైలైట్ చేయాలని చూస్తున్నారు. శ్రీకాంత్ గారు అంటున్నారు అంగరంగ వైభవంగా జరిగిందంటే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పరిగెత్తుకుని వచ్చారు సహాయం కోసం అంటున్నారు. మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఉన్నప్పుడు జనాలు ఎవరికి కనిపించకుండా పరదాలు ఎందుకండి చుట్టుకుని వెళ్లారు? అప్పుడు నువ్వు అధికారంలో ఉన్నావు, చేయడానికి మీ దగ్గర ఆస్కారం ఉంది, ఉన్నప్పుడు మరి ప్రజలందరికీ దూరంగా ఎందుకండి పరదాలు కట్టుకుని తిరిగారు మీరు? రోడ్డు మీద డయాస్లు వేయించుకుని రైతుల్ని ఒక 10 అడుగులు దూరంలో నుంచోబెట్టుకుని పరామర్శించారు. ఆ రోజు ఏమన్నా మీరు పంట పొలాల్లో దిగి రైతులను పరామర్శించారా? వాళ్ళకి ఏదైనా సాయం చేశారా? పోనీ ఇప్పుడు అధికారంలో లేదు, ఒక ప్రతిపక్ష నాయకుడిగా, ఒక పార్టీ అధినేతగా మీరు దగ్గరుండి మీ సొంతంగా చేసిన సహాయం ఏంటి? ఇవన్నీ చెప్పకుండా ఎందుకండి బల ప్రదర్శన చేసి మళ్ళీ ఇంకా ప్రజలకి సాయం చేయకపోగా ఇంకా అక్కడ లా అండ్ ఆర్డర్ ని మీరు చేతుల్లోకి తీసుకుని ఏదో గలాటా సృష్టించాలని, ఆయన వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి అవుతుంది సార్. ఒకసారి ఏమో ఆయన హెలికాప్టర్ రెక్కలు విరిచేశారు, నా మీద దాడి చేయడానికి వచ్చారు అన్నారు. ఇంకొకసారి అట్లనే అక్కడ రోడ్డు చాలా నేరోగా ఉంది, ఎక్కువ మంది వెహికల్స్ వెళ్ళడానికి లేదు అంటే అక్కడ మీరు నిబంధనల్ని అతిక్రమించి వెళ్లి ఒక వ్యక్తి చావుకు కారణం అయ్యారు కదండి. జగన్మోహన్ రెడ్డి గారు వెహికల్ కింద ఒక అతను పడి చనిపోయారు కదా. అంటే మీరు సహాయం చేయకపోయినా పర్వాలేదు, కానీ ఇటువంటి పనులు చేస్తే ఇంకా ప్రజల్లో దిగజారిపోతారు. మీరు వచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్లి రైతులను పరామర్శించండి, మీరు అనుమతి ఇచ్చినంత మంది వెళ్ళండి, తప్పులేదు. అంతేగాని మీరు ఇటువంటివి చేయొద్దండి. రైట్. సుజాత గారు సమయం లేదు. కిషన్ గారు 1 word కంక్లూజన్ ప్లీజ్. తిరువురు వ్యవహారం కొలికపూడి వర్సెస్ కేసినేని.
కొలికపూడి అదే విధంగా ఎంపీ కేశినేని చిన్ని ఇద్దరు కూడా లైన్ దాటారు, గీత దాటారు ఖచ్చితంగా. వాళ్ళిద్దరూ కూడా తెలుగుదేశం పార్టీకి నష్టం